సిఎస్ బ్లౌజ్ ఈరోజు వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపెట్టబోతున్నానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి 42 సైజ్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఫస్ట్ ఈ విధంగా 1 ఇంచ్ వదిలిపెట్టుకోవాలండి, పైన 1 ఇంచ్ వదిలిపెట్టుకోవాలండి. ఇంకా ఈ విధంగా పెట్టుకోవాలండి బ్లౌజ్. ఈ విధంగా బ్లౌజ్ పెట్టుకొని 1 ఇంచ్ 1 ఇంచ్ ఖర్చుల కోసం అండి. ఇది ఇలా వదిలేసుకున్న తర్వాత వచ్చేసి 2.5 పెట్టుకోవాలండి. నెక్ దగ్గర 2.5 నెక్ దగ్గర పెట్టుకొని షోల్డర్స్ వచ్చేసి 3.5 పెట్టుకోవాలి. ఎందుకంటే 42 సైజ్ బ్లౌజ్ కదండి, అందుకని 3.5 పెట్టుకోవాలి. చంక భాగం వచ్చేసి 6.5 పెట్టుకోవాలండి. బ్లౌజ్ ఇలా 6.5 పెట్టుకోవాలి. ఎందుకంటే హెవీ పర్సన్ కాబట్టి అలా పెట్టుకోవాలండి, లేకపోతే ముడతలు పెడటం అలాంటివి జరుగుతాయండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని డ్రాయింగ్ చేసుకోవాలండి. నెక్ దగ్గర 1/2 ఇంచ్ పెట్టుకొని ఇలా డ్రాయింగ్ చేసుకోవాలండి. ఇక్కడ చంక భాగంలో కూడా ఇలా డ్రాయింగ్ చేసుకోవాలండి, 1 ఇంచ్ పెట్టుకొని. ఈ విధంగా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేయాలండి. ఈ విధంగా హ్యాండ్స్ వచ్చేసి కొలత ఇలా పెట్టుకోవాలండి. హ్యాండ్స్ 1/2 ఇంచు 1/2 ఇంచు వదిలేసి ఇలా డ్రాయింగ్ వేసుకొని ఇంకా డ్రాయింగ్ స్కేల్తో ఇలా వేసుకోవాలండి. డ్రాయింగ్ ఈ విధంగా వేసుకొని హ్యాండ్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా మడత వేసుకోవాలండి. 2 ఇంచెస్ మందం ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. క్లాత్ ఈ విధంగా వేసుకొని దీన్ని డ్రాయింగ్ చేయాలండి. ఈ విధంగా డ్రాయింగ్ చేసుకొని ఈ విధంగా బ్లౌజ్ డ్రాయింగ్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఉక్సులు పట్టీ వైపు వచ్చేసి ఉక్సులు పట్టీ ఇలా తీసుకొని ఈ విధంగా ఇక్కడ నుంచి పెట్టాలండి. నెక్ తీసుకోవాలి, ఫ్రంట్ నెక్. ఈ విధంగా నెక్ తీసుకొని దీనికి జాయింట్ చేసుకోవాలండి. రౌండ్ నెక్ తీసుకోవాలండి. ఈ విధంగా షేప్ బెల్ట్ దగ్గర ఈ విధంగా తీసుకోవాలండి. ఈ విధంగా ఉంది కాబట్టి ఈ నుంచి 1 ఇంచ్ ఇక్కడ దాకా వదిలేసుకొని ఈ విధంగా తీసుకొని టక్స్ దగ్గర ఈ విధంగా పట్టుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా టక్స్ వరకు పట్టుకొని ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలండి. మార్క్ పెట్టుకున్న తర్వాత ఆ మార్క్ ఇది వచ్చేసి అండర్లైన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా 1/2 ఇంచు ఇక్కడ 1/2 ఇంచు చేసుకొని ఇది వచ్చేసి 6.5 పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ విధంగా అండర్లైన్ చేసుకొని ఇలా క్రాస్ తీసుకోవాలండి. బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ 1 ఇంచుకి పెట్టినాం కాబట్టి ఇది కూడా ఇలా క్రాస్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేయాలండి.